నమస్కారం వార్తలకు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు విద్యుత్ ఛార్జీల పెంపుదలపై కొనసాగుతున్న టీడీపీ నిరసనలు ఆటోనగర్ సబ్ స్టేషన్ ముట్టడించిన తెలుగు తమ్ముళ్లు సింగనగర్ సబ్ స్టేషన్ ఎదుట ధర్నా ప్రభుత్వ గుర్తింపు పొందడం తమ వల్ల కాదంటున్న స్కూల్స్ నిర్వాహకులు నిబంధనలు సడలించాలని డిమాండ్ పరిశీలనలో ఉందన్న మంత్రి సారథి జల విధాన బిల్లు రైతులకు భారంగా మారిందన్న రైతు సంఘం నేత కొల్లి నాగేశ్వరరావు రైతులకు అనుకూలంగా సవరించాలని డిమాండ్ పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఆటోనగర్ విద్యుత్ సబ్ స్టేషన్ ని ముట్టడించింది. పెంచిన విద్యుత్ ఛార్జీల ప్రభావం అన్ని రంగాలపై పడుతుందని ఈ సందర్భంగా టీడీపీ నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వం పెంచిన ఛార్జీల్ని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆటోనగర్ విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినదించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మొమ్మనేని ప్రసాద్, కోనేరు శ్రీధర్ మాట్లాడుతూ ఇప్పటికే పలు రకాల భారాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారని తెలిపారు. విద్యుత్ ఛార్జీల భారం అదనంగా ప్రజలపై మోపడం న్యాయమా అని వారు ప్రశ్నించారు. విద్యుత్తుని సక్రమంగా పంపిణీ చేయలేని ప్రభుత్వానికి విద్యుత్ ఛార్జీలు పెంచే అర్హత ఎక్కడిదని మండిపడ్డారు. పెంచిన ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. మరి బొత్స సత్యనారాయణ గారిని తీసేయాలని చెప్పి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తీసేయాలని చెప్పి బొత్స సత్యనారాయణ వీళ్ళిద్దరూ కూడా పదవుల కోసం ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ప్రజల్ని ఈ రోజున పట్టించుకోకుండా ఈ సమస్యలన్నీ కూడా ప్రజల ఎత్తున రుద్ది వారిని ప్రజలకు అనేక రకాలైనటువంటి పన్నుల రూపాయన వారిని ఎత్తిన అధిక భారాలను వేయటం జరుగుతుంది. వీటినన్నింటినీ కూడా నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గంలో మరి సబ్స్టేషన్ ముట్టడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మరి రాబోయే రోజుల్లో ఇవి పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను తగ్గించకపోయినట్లయితే పెద్ద ఎత్తున అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచే విధంగా ఉద్యమాలు నిర్వహించి తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. 1,00,000 జనాభా బతుకుతూ ఉంటారు. ఈ 1,00,000 జనాభాకి వారానికి 3 రోజులు కరెంట్ తీసేసి వాళ్ళ బతుకు మీద దెబ్బ కొడుతూ మరి ఇవాళ కొత్త ఇండస్ట్రీస్ తీసుకొస్తాం, ఇంకేదో డెవలప్ చేస్తాం, 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్న ఈ సీఎం గారు ఉన్న వాళ్ళని ఉద్యోగాలు పోకుండా చూస్తే చాలు. ఇవాళ ఆటోనగర్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు పోతున్నాయి. వారానికి 3 రోజులు మూసేయటం వల్ల మరి ఇవన్నీ ఆలోచించకుండా మరి ఇవాళ యూనిట్కి రూపాయి పెంచి జనాల మీద ఇంకా భారం వేసి అటు ఇండస్ట్రీస్ మీద కూడా రేటు పెంచడం జరుగుతుంది. కరెంట్ ఇవ్వడం చేత కానీ ముఖ్యమంత్రి గారు కరెంట్ రేటు పెంచడం మరి ఇది సబబు కాదు. దీని మీద తెలుగుదేశం పార్టీ తరఫున విద్యుత్ ఛార్జీల పెంపుదలను నిరసిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగాయి. అజిత్ సింగ్ నగర్ సబ్ స్టేషన్ ఎదుట జరిగిన ధర్నాలో పార్టీ నేత బోండా ఉమా పాల్గొని పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపుదలపై నగర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. టీడీపీ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని సింగనగర్ విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు పార్టీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జి బోండా ఉమామహేశ్వరరావు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల పెంపుదలను తీవ్రంగా నిరసించారు. ప్రభుత్వ అసమర్థత వలనే విద్యుత్ రంగం సంక్షోభంలో పడిందని అన్నారు. పెంచిన ఛార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే సామాన్య ప్రజల మీద ఇన్ని భారాలు మోపిన యూపీఏ ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, తాజాగా మరో భారం ఈ కాంగ్రెస్ మీద కరెంటు మీద యూనిట్కి రూపాయి నుంచి ₹1.30 పెంచడం అనేది దుర్మార్గం, దారుణం. దీని వల్ల ప్రతి నిత్యావసర సరుకులు కూడా ఆకాశానంటే పరిస్థితుంది. సామాన్యుడు ఈ రాష్ట్రంలో బతకలేని పరిస్థితుంది. దీన్ని వెంటనే ఈ మొద్దు ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలా, ప్రజలందరూ కూడా ఈ కరెంట్ ఛార్జీలు తగ్గించాలని చెప్పి కోరుతా ఉన్నారు. మొన్న అత్యంత కళ్ళు తెరిచి ఈ ధరలను వెనక్కి తీసుకునే వరకు కూడా మా పోరాటం ఆగదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ ధర్నాలు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇటీవల విధి నిర్వహణలో ప్రమాదం సంభవించి ప్రాణాలు కోల్పోయిన విజయవాడ రైల్వే డివిజన్కు చెందిన రైల్వే డ్రైవర్లు ఆదినారాయణ సువర్ణరాజు జ్ఞాపకార్థం సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ లోకో రన్నింగ్ బ్రాంచ్ మరియు SC/ST యూనియన్ విజయవాడ ఆధ్వర్యంలో ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నీ నిర్వహించారు. ఈ పోటీలను రైల్వే ADRM సుబ్బారావు ప్రారంభించారు. రైల్వే స్టేషన్లోని 7వ నెంబర్ ప్లాట్ఫారంపై సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ లోకో రన్నింగ్ బ్రాంచ్ కార్యాలయం వద్ద మజ్దూర్ యూనియన్ నాయకులు SC/ST అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల తిరుపతి రేణిగుంట వద్ద 2 రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో మరణించిన విజయవాడ రైల్వే డివిజన్కు చెందిన డ్రైవర్లు కె ఆదినారాయణ సువర్ణరాజులకు నివాళులు అర్పిస్తూ వారి జ్ఞాపకార్థం రైల్వే స్టేడియంలో ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్లోని 7వ ప్లాట్ఫారం నుండి పలు ప్లాట్ఫారాల గుండా ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనను రైల్వే ADRM సుబ్బారావు జెండా ఊపి ప్రారంభించారు. ప్రదర్శనలో ఆదినారాయణ సువర్ణరాజు అమర్ రహే అంటూ నినాదాలు చేస్తూ రైల్వే స్టేడియం వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ADRM సుబ్బారావు మాట్లాడుతూ ఆదినారాయణ సువర్ణరాజుల జ్ఞాపకార్థం ఫ్రెండ్లీ మ్యాచ్ ఏర్పాటు చేయటం ముదావహమని అన్నారు. ఈ మ్యాచ్లో విజయవాడ డివిజన్ సికింద్రాబాద్ రైల్వే డివిజన్ల మధ్య పోరు కొనసాగుతుందన్నారు. క్రీడల్లో పాల్గొనే రైల్వే సిబ్బందికి ప్రోత్సాహంగా ఉంటుందని అన్నారు. రేణిగుంట గూడూరు సెక్షన్లో మన విజయవాడ డివిజను ట్రైన్స్ లోకో స్టాఫ్ లోకో పైలట్ అండ్ అసిస్టెంట్ లోకో పైలట్ అన్మాన్డ్ LC గేట్ దగ్గర జరిగినటువంటి యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. సో వాళ్ళ స్మారకార్థం మా రన్నింగ్ స్టాఫ్ అంతా కలిసి ఒక మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారు సికింద్రాబాద్ డివిజన్ విజయవాడ డివిజన్. So as a memory, the first time is to show solidarity to the grieved family, to the memory of the deceased employees. The tournaments are being conducted. ఈ కార్యక్రమంలో విజయవాడ డివిజన్ రైల్వే రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ SC/ST నాయకులు వై నాగేంద్రబాబు, వై రమేష్, సికింద్రాబాద్ డివిజన్ PG రమేష్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటు విద్యా సంస్థలన్నీ విధిగా ప్రభుత్వ గుర్తింపు పొందాలన్న విద్యాశాఖ ఉత్తర్వులపై విద్యా సంస్థల యాజమాన్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ విధించిన నిబంధనలకు సడలిస్తే తప్ప స్కూల్స్కు గుర్తింపు పొందడం సాధ్యం కాదని వారు స్పష్టం చేస్తున్నారు. కొన్ని నిబంధనలు చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్నవి కావడంతో తమ వల్ల కావడం లేదని వారంటున్నారు. నగరంలో ఉన్న వందలాది విద్యా సంస్థలు ప్రభుత్వ గుర్తింపు లేకుండానే దశాబ్దాలుగా నడుస్తున్నాయి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధిగా ప్రభుత్వ గుర్తింపు పొందాల్సిందిగా విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయడంతో స్కూల్స్ యాజమాన్యాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ గుర్తింపు పొందాలంటే అగ్ని నిరోధక పరికరాలు, విశాలమైన ప్లేగ్రౌండ్, స్కూల్ వ్యాన్లు, ఇతర మౌలిక సదుపాయాలు అన్నీ తప్పనిసరి కావడంతో స్కూల్ యాజమాన్యాలు గుర్తింపు పొందేందుకు విముక్త చూపుతున్నాయి. చిన్నపాటి స్కూల్స్ నడుపుకునేవారు నిబంధనల ప్రకారం సదుపాయాలు కల్పించలేమని అంటున్నారు. సదుపాయాలు లేకుంటే గుర్తింపు రద్దు చేస్తామని విద్యాశాఖ హెచ్చరికలు జారీ చేయడంతో స్కూల్ యాజమాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని నిబంధనలు సడలిస్తే తప్ప గుర్తింపు పొందలేమని వారంటున్నారు. మా విద్యా సంస్థలకు మేము రికగ్నిషన్ తీసుకోవడానికి సిద్ధంగానే ఉన్నాం. కాకపోతే కొన్ని సదుపాయాలని సరళీకరించి ఆట స్థలం విషయంలో కానీ, బిల్డింగ్ లీజ్ అగ్రిమెంటుని రిజిస్ట్రేషన్ చేయించే విషయంలో కానీ, ఫైర్ పర్మిషన్లో మాకు సడలింపు ఇచ్చినట్లయితే మేము అందరం కూడా కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూల్స్ రికగ్నిషన్ చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మధ్యతరగతి స్కూల్స్ వారు, చిన్న మధ్యతరగతి స్కూల్స్ వారు ఏమాత్రం భయపడకుండా కృష్ణా అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ సంప్రదించిన యెడల మనం భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకొని ఇదే పరిస్థితిని కనుక అడ్మిషన్ల టైంలో మనల్ని బెదిరించి వాళ్ళు పత్రికాముఖంగా కనుక ప్రకటనలు జారీ చేస్తే జిల్లా విద్యాశాఖ అధికారులను ముట్టడి చేసి ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చే వరకు కూడా మనం పోరాడతామని తెలియజేస్తూ, కార్పొరేట్ స్కూల్స్ ఏ మాయాజాలమైనా చేస్తాయి, హాల్ టికెట్స్ ఇవ్వవు, అవి ఇవ్వవు, అది ఏదో జరిగిందనేసి దాని మీద ఇంకా అన్ని నిబంధనలు అవి అంటూ మా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ని రద్దు చేస్తాం రికగ్నిషన్ లేకపోతే అంటున్నారు. రికగ్నిషన్ తీసుకోవడానికి అన్ని విద్యా సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. కానీ ప్రభుత్వం కఠినాతి కఠినమైనటువంటి నిబంధనలను మానవతా దృక్పథంతో సరళీకరించాలి. అంతేగాని అడ్మిషన్స్ టైంలో వచ్చి ప్రతి ఏడాది ఇదే ఇబ్బంది. విద్యార్థులకు నష్టం జరగకుండా, అలాగే ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి విద్యా సంస్థలు నడుపుతున్నటువంటి చిన్న మధ్యతరగతి వాళ్ళు, నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఎవరి మీద ఆధారపడకుండా నడుపుతూ ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం
చర్యలు తీసుకోవాలని, అలాగే నిబంధనలను సరళీకరించాలని మేము కుస్మా నుంచి డిమాండ్ చేస్తాం. ఈ విషయమై మంత్రి సారథి మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా నిబంధనలు పాటించాల్సిందేనని అంటున్నారు. చిన్నపాటి స్కూల్స్ గురించి మరోసారి ఆలోచిస్తామని అన్నారు. అందరి విద్యాశాఖ అధికారులకు కూడా చాలా స్పష్టంగా మేము ఆదేశాలు ఇచ్చాం. పత్రికాముఖంగా కూడా చెప్పాం. ఎవరికైతే రికగ్నిషన్ లేదో వారు వెంటనే నిబంధనలకు అనుగుణంగా రికగ్నిషన్ తీసుకోమని చెప్పాం. లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా మేము చెప్పడం జరిగింది. మరి పరీక్షలు వచ్చే వరకు కూడా రికగ్నిషన్ తీసుకోపోతాం అనేది ఆ స్కూల్ యాజమాన్యం యొక్క తప్పు. మరి ఈ పర్టికులర్ పరిస్థితులు ఏమిటంటే ఫీజు కూడా ఇప్పుడు రికగ్నిషన్ ఉంటేనేమో ఒక రెగ్యులర్ స్టూడెంట్స్ కింద పరీక్షలు రాయడానికి అనుమతిస్తాం. రికగ్నిషన్ లేకపోతే ప్రైవేట్ క్యాండిడేట్గా అప్లై చేయాల్సి వస్తుంది. ప్రైవేట్ క్యాండిడేట్గా అప్లై చేయాల్సినప్పుడు పరీక్ష రాయాల్సి వచ్చినప్పుడు జనవరి 18 తారీఖుని లాస్ట్ డేట్గా ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.